లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువపత్రాల దందా కలకలం రేపుతోంది. ఇతర రాష్ట్రాల కార్మికులే లక్ష్యంగా దందా కొనసాగుతోంది. ఒక్కో సర్టిఫికెట్ను 10,000 నుంచి 20,000 రూపాయలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. జిన్నారం మండల కేంద్రంలో ఈ భాగోతం వెలుగులోకొచ్చింది. చిన్న పొరపాటుతో అడ్డంగా దొరికిపోయారు కేటుగాళ్లు. సర్టిఫికెట్లో తేదీ తప్పువేసి మాజీ తహసీల్దార్ డిజిటల్ సైన్ ఫోర్జరీ చేయడంతో నకిలీ సర్టిఫికెట్ భాగోతం బయటపడింది. స్థానిక మీ సేవ ఆన్లైన్ కేంద్రాల్లో ఈ స్కామ్ జరుగుతున్నట్టు సమాచారం. సర్టిఫికెట్లో వచ్చే నెల జూలై 19వ తేదీ వేసినట్టు గుర్తించారు. మాజీ తహసీల్దార్ భిక్షపతి పేరుతో డిజిటల్ సైన్ ఉంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జూన్ నెల ప్రారంభం కావడంతో విద్యార్థులంతా కూడా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం తిరుగుతున్నారు. ఇదే క్రమంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఉన్నటువంటి ఓ మోడల్ స్కూల్లో అడ్మిషన్ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఓ కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ అధికారుల వద్దకు రావడంతో మాత్రం వారంతా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ దీనికోసం ధృవీకరణ కోసం ఆ సర్టిఫికేట్ను సంగారెడ్డి జిల్లా జిన్నారం తహసీల్దార్కు పంపించడం జరిగింది. ఆ తహసీల్దార్కు పంపించిన తర్వాత తీరా చూస్తే ఆ సర్టిఫికేట్ నకిలీదని చెప్పి తెలియంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకసారి మన రమేష్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. డేటు 19/7 తేదీ అదేవిధంగా జూలై 2025 మనం చూసుకోవచ్చు. ఈ నెల ఇది జూన్ నెల, కానీ 2025 సంవత్సరము జూలై అంటూ కూడా ఒకటి సర్టిఫికేట్ ముద్రనైంది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ పేరు, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ పేరు దేవదాస్, కానీ ఇక్కడ సర్టిఫికేట్ ఎంపికైంది గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద, మబ్బు భిక్షపతి అనే తహసీల్దార్ పేరు మీద ఈ సర్టిఫికేట్ శాంక్షన్ అయినట్టు వారు కాలేజ్లో ఇవ్వడంతో మాత్రం కాలేజ్లో సిబ్బందికి అనుమానం వచ్చి తహసీల్దార్కి ఇవ్వగా మాత్రం ఈ భాగోతం బయటపడింది. అయితే ఇప్పటికే ఇటువంటి ధృవీకరణ పత్రాలు దాదాపు 7-8 జారీ అయినట్టయితే సమాచారం అందుతుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత వారు ఐపీ అడ్రస్ చెక్ చేయగా మాత్రం ఈ సర్టిఫికేట్ అసలు ఏ మీ సేవా సెంటర్ నుంచి, అంటే ఇటు ఐడిఏ బొల్లారం కావచ్చు, అదేవిధంగా జిన్నారంలో ఉన్నటువంటి ఏ మీ సేవా సెంటర్ నుంచి కూడా జారీ కాలేదని చెప్పి తెలిసింది. అయితే ఐపీ ద్వారా తెలుసుకున్నటువంటి పోలీసులు ఏమని తెలుసుకున్నారంటే మేడ్చల్ జిల్లా, అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఓ ప్రాంతం నుంచి ఈ సర్టిఫికేట్ జారీ అయినట్టు తెలుస్తుంది. ఇది పూర్తిగా కూడా ఫోర్జరీ చేసి ఈ సర్టిఫికేట్ క్రియేట్ చేసినట్టయితే మాత్రం పోలీసులు గుర్తించారు. దీంతో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అప్లై చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గౌరీ శంకర్ కుమార్, అదేవిధంగా తండ్రి పేరు మనోజ్ కుమార్, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి కోసం మాత్రం పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అసలు అతడు కేవలం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసమే ఈ సర్టిఫికేట్ తీసుకున్నాడా, లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. అదేవిధంగా అసలు ఇటువంటి సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి జారీ అవుతున్నాయి, ఈ ఫేక్ సర్టిఫికేట్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు, ఒక్కొక్క ఫేక్ సర్టిఫికేట్కు దాదాపు 10,000 నుంచి 20,000 రూపాయలు కూడా తీసుకొని సర్టిఫికేట్లు ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎక్కడ కూడా ఈ రికార్డులో నమోదు లేకపోవడంతో మాత్రం అసలు ఈ సర్టిఫికేట్స్ ఎన్ని జారీ అయ్యాయి, అసలు ఎందుకు జారీ చేశారన్న దానిపై మాత్రం పోలీసులు అయితే కూపి లాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.